హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు సంగట్లకి సెట్ అయిపోయే ఒక మంచి రసం అయితే చూపిస్తున్నాను. చాలామందికి కూడా ఇట్లా ఉంటుంది కదా, రసం ప్లస్ సంగటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు ట్రై చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే టమోటాలు తీసుకోవాలా, మంచి కలర్ ఉన్న టమోటాలు రెడ్గా ఉంటాయి కదా, అవి మాత్రం తీసుకోండి. కొంచెం క్వాంటిటీ అయినా కూడా మనం తినేలాగా మంచిగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ నేను కడిగి పెట్టాను, మళ్ళీ వీడియో కోసమని మళ్ళీ కడుగుతున్నాను. ఇట్లా ఈ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే రసం అనేది చాలా బాగుంటుందండి. ఇట్లయితే నేను ఫస్ట్ వీటిని డైరెక్ట్ చాలామంది ఎట్లా చేస్తారంటే గుజ్జు రసం తీసి డైరెక్ట్ తర్వాత పెట్టేస్తారు. అలా కాకుండా ఇట్లా టమోటాలని కొంచెం ఉడకబెట్టుకొని చింతపండు సాల్ట్ వేసి వీటిని నేను చెప్పిన విధంగా ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే ఇవి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అవి అలా ఉడికేలోపు మనమైతే ఇక్కడ సంగటికి నానబెట్టుకుందాము. రైస్ తీసుకోవచ్చండి, అవి ఏవైనా సరే పర్వాలేదు. ఈ స్టోర్ బియ్యం కానీ లేదా మామూలుగా రైస్ చేసుకుంటాం కదా, అవి మంచి బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను మా ఇంట్లో ప్రస్తుతానికి స్టోర్ బియ్యం లేవు, మంచి రైస్ ఉన్నాయి కాబట్టి అవి దాంతోనే సంగటి అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏం లేవు, అందుకే చాటలో వేయకోకుండా డైరెక్ట్ ఇట్లయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ అయితే వేసాను బియ్యము. ఇంకా ఎసురు అంటే ఇంకా ఫుల్ వేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం. ఇక్కడైతే వేసుకున్నాను కదా, రైస్కి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను కాబట్టి 1కి 2 గ్లాసుల వాటర్, 1.5కి ఇంకా మళ్ళీ 2 గ్లాసుల వాటర్. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది సంగటి కోసం కదా, అందుకని ఇట్లయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇదంతా వేసుకొని సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే వాటరు రైస్కి సరిపడిన కంటే ఎక్కువ వేసాం కదా, మళ్ళీ అదంతా ఉడికిన తర్వాత సప్పగా ఉండకోకుండా కొంచెం అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే రసం అయితే ఉడికిపోయింది, దాన్ని దించుకొని చూసారా, ఈ మాత్రం మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది మనకు. దీన్ని ఇంకా తీసుకొని అయితే ఫస్ట్ మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఈ రసం అంతా పిండుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా స్మాష్ చేసుకుంటే బాగా మంచి రసం వస్తుంది. చూసారా, ఇట్లా ఇదంతా మంచిగా చేతులు వాష్ చేసుకొని ఇట్లా రసం పిండుకోవాలన్నమాట. ఇట్లా ఈ మాత్రం మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. రసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే రసం అనేది చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది నార్మల్ రసం కంటే కూడా. ఇదంతా మొత్తం ఇట్లా స్మాష్ లాగా చేసుకొని కొంచెం కొంచెం వడబెట్టుకుంటూ చేసుకోవాలన్నమాట. చాలామంది కూడా రసం అనేది తొందరగా అయిపోవాలా, టేస్ట్గా రావాలంటే కుదరదు. ఏదైనా మంచిగా రావాలంటే టైం పడుతుంది కొంచెం. ఇంకా అందుకని ఇక్కడ కొంచెం సేపు లేట్ అయినా పర్వాలేదు, ఇది ఎక్కువసేపు ఉడికినా కూడా పర్వాలేదు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే 1కి 2 సార్లు వాటర్ పోసుకుంటూ పిండుకుంటూ ఉండాలి. ఇంకా ఇదంతా తీసుకోవాలి. ఈ టమాటో పండులో లాస్ట్లో వస్తాయి కదా సీడ్స్, అవైతే తీసేయండి. అవైతే దాంట్లో వల్ల అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వస్తాయి కాబట్టి. చూసారా, ఈ సీడ్స్ అనేది చాలా డేంజర్ అనమాట. దీన్ని ఎంతవరకు మ్యాక్సిమం వీలైనంత వరకు తీసేస్తేనే మంచిది. కొంచెంమంది తెలియక అట్లే పోసేస్తుంటారు, అట్లయితే చేసుకోకండి, చాలా డేంజర్. ఈ సీడ్స్ అనేవి కిడ్నీలోకి వెళ్ళిపోయినంటే స్టోన్స్ లాగా రెడీ అయిపోయి రాళ్ళు లాగా అయిపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత స్టేజ్కి అయితే తెస్తుంది టమాటాలో ఉండే సీడ్స్. అందుకని 1కి 2 సార్లు ఇట్లా వడగట్టుకొని సీడ్స్ అన్ని మొత్తం తీసుకేసుకుంటేనే మంచిది. ఇంకా ఫైనల్గా అయితే తర్వాత పెడుతున్నాను. ఇంకా ఈ రసం అయితే నేను చాలాసార్లు చేశాను యూట్యూబ్లో. ఈరోజు ఏమంటే సంగటి ప్లస్ రసం కాంబినేషన్, దాంతోపాటు టమాటో చట్నీ కూడా చేస్తున్నాను. ఇక్కడైతే ఆవాలు, తిరువాత గింజలు, కొంచెము వెల్లుల్లి, ఇంకొచ్చేసి కొంచెం జీలకర్ర, ఈ 3 వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి, నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు కదా అని చెప్పేసి ఇట్లయితే చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని ఇట్లా అయ్యే టైంలోనే ఇంకా మనం ఏం చేయాలంటే దీనికి సరిపడా అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, రసము కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని తర్వాతలోనే బాగా కలిపెట్టుకోవాలన్నమాట.
ఎందుకంటే మనకు చూసారా ఇవి ఎక్కువ మాడకూడదు, ఈ మాత్రం జస్ట్ లైట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. రసం పొడి ఏదైనా పర్వాలేదు, మంచి టేస్టీ రసం పొడి అయితే తీసుకోండి. ఇట్లా వేసుకోవాలి ఈ 3. మనము ఈ వేసిన వెంటనే రసం వేయకూడదు, ఇది కొంచెం సేపు ఇట్లా మసాలాలో ఈ నూనెలో తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం లైట్గా నొరగ వచ్చేంత వరకు ఇది ఇట్లా నూనెలో తిప్పుకుంటూ ఉంటే ఆ మసాలాలో ఉండే ఘాటంతా నూనెకి పట్టేసుకొని తర్వాత మనం రసం వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది అనేది మంచిగా అవుతుంది అన్నమాట. చూసారా ఇట్లా ఈ విధంగా మంచిగా అయింది. నెక్స్ట్ అయితే ఇంక దీంట్లో రసం వేసుకుంటే సరిపోతుంది. మనం రసం వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలా. ఫస్ట్ కొంచెం తీసుకొని వేసుకోండి, ఎందుకంటే ఒకేసారి మొహం మీద పడి ఇట్లా అయితే ఉంటాయి కదా డ్యామేజ్, అందుకని కొంచెం వేసుకొని తర్వాత ఇంకా మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ రసము. ఈ రసం కూడా నేను చాలాసార్లు వీడియోలో పెట్టుంటాను. రసం విత్ సంగటి అండ్ చట్నీ, ఈ 3 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. కావాలంటే నేను చెప్పిన నిజమంటే ఒకసారి ట్రై చేయండి. చూసారా అన్నిసార్లు వడగట్టినా కూడా మళ్ళీ దీంట్లో సీడ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇట్లా రాకోకుండా జాగ్రత్త పడాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి లేవు కదా అని చెప్పేసి ఇట్లయితే చేసుకున్నాము. ఇంకా మెయిన్ సాల్ట్ వేసుకోవాలా, ఎందుకంటే ఎంత కష్టపడి చేసినాం కూడా లాస్ట్లో సాల్ట్ అనేది వేయకపోతే ఏం బాగుంటుంది, టేస్ట్ అనేది అస్సలు సెట్ కాదు. ఇంకా ఈ విధంగా ఉడికిపోయింది, ఇంకా దించేసుకుంటే సరిపోతుందండి, అంతే. సింపుల్ ఈజీ రసం ప్రాసెస్. ఇంకైతే సంగటి చూద్దాం రండి. సంగటికి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 90% అయితే రైస్ ఉడికిపోయింది. ఇంకా జస్ట్ ఇంకా ఈ మాత్రం అయితే ఉడికిపోతే సరిపోతుంది మనకి. చూసారు బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా దీంట్లో రాగి పిండి వేసుకుంటే మంచిగా ఉంటుంది. రాగి పిండి వేసుకున్నాను. ఇంకా మొత్తం ఇట్లా ఫుల్ ఉండలు కట్టుకోకుండా కలిపేసుకోవాలన్నమాట, మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే రాగి పిండి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా, రాయిలాగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ ఉన్నప్పుడే రాగి పిండి వేసుకోవడం మంచిది నాకు తెలిసినంత వరకు. ఇదంతా ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టండి, ఆవిరిలోనే ఇది బాగా ఉడకాలన్నమాట. ఈలోపు టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చట్నీకి టమాటో చట్నీ అని చెప్పాను కదా, దానికైతే టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా రసం చేసుకునేప్పుడు దాంట్లో కాంబినేషన్గా ఏదో ఒక చట్నీ వేసుకుంటే బాగుంటుంది కదా. మనం ఈ చట్నీ జస్ట్ ఆయిల్తోనే చేసుకోవాలి, టమాటో చట్నీ, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాటర్ వేసినామనుకో ఏం బాగుంటుంది, అంతగా నచ్చదు నాకైతే. ఇంకా ఇంతకుముందు నిన్న ఒక వీడియో పెట్టాను కదా టమాటో చట్నీ ఎట్లా చేసుకోవాలని, అదే చట్నీ ఇది కూడా ఈరోజే చేస్తాను మళ్ళీ. అయితే సంగటి ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇంకా ముద్దలు చేసేకి రాదని చెప్పేసి ఇంకా ఇట్లనే వదిలేసాను, అలాగే పెట్టుకొని తినేస్తే సరిపోతుంది. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. టమోటాలు ఉడికేటప్పుడే దాంట్లో కొంచెము వెల్లుల్లి, కారం, చింతపండు, ఉప్పు వేసుకుని దాన్ని అట్లా స్పూన్తోనే అట్లా దంచినట్టు అనేసాను, మెదిగిపోయింది, అంతే సింపుల్. చూసారా లాస్ట్లో సంగటి ఇట్లా అద్దుకొని కాదు, ఫస్ట్ ఆ కారంతో తిన్న తర్వాత మధ్యలో మిడిల్లో రసం వేసుకొని సంగటి ఇడ్లీలాగా తింటే సూపర్గా ఉంటుంది. నైస్.